ఈరోజు మనం పుదీనా వలన మన శరీర అందానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వంటకాలకు మంచి రుచిని ఇచ్చే పుదీనా వలన మన అందం కూడా పెరుగుతుంది. అయితే కేవలం వంటలకు ఉపయోగించే పుదీనాను మన అందాన్ని పెంచుకోవడం కోసం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఘాటైన సువాసన కలిగి ఉండే పుదీనా మాయిశ్చరైజర్, క్లెన్జర్ మరియు లోషన్ రూపంలో కూడా దొరుకుతుంది. ముఖ్యంగా పుదీనాను అందాన్ని మెరుగుపరిచే వివిధ ప్రోడక్ట్స్లో యూజ్ చేస్తారు. మన అందాన్ని మెరుగుపరచడంలో పుదీనా పాత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షైనీ స్కిన్. పుదీనా ఆయిల్ యూజ్ చేయడం వలన మన స్కిన్ కాంతివంతంగా మారుతుంది. స్కిన్ పై ఉన్న డెడ్ సెల్స్ను తొలగించి స్కిన్ని ప్రకాశవంతంగా కనబడేలా చేస్తుంది. షైనీ స్కిన్ పొందాలి అనుకుంటున్నారా? అయితే కొన్ని డ్రాప్స్ పుదీనా ఆయిల్ను నేరుగా చర్మానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఆ తర్వాత కలిగే మార్పులను మీరే గమనించండి. రెండవది హెయిర్ గ్రోత్. పుదీనా మన హెయిర్ యొక్క పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. మన హెయిర్ కోసం రోజు యూజ్ చేసే ఆయిల్తో పాటుగా కొన్ని డ్రాప్స్ పుదీనా ఆయిల్ని మిక్స్ చేసి యూజ్ చేయడం వలన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయి మన హెయిర్ గ్రోత్ మెరుగుపడుతుంది. ఇక డ్రై హెయిర్. మీ జుట్టు డ్రైగా ఉంటుందా? అయితే పుదీనా ఆయిల్ మీకు హెల్ప్ అవుతుంది. దీనికోసం గాను డైలీ యూజ్ చేసే ఆయిల్లో కొన్ని డ్రాప్స్ పుదీనా ఆయిల్ కలిపి హెయిర్కి అప్లై చేయండి. ఇలా చేయడం వలన హెయిర్కి కావలసిన తేమని పుదీనా అందజేసి మన హెయిర్కి డ్రైనెస్ పోగొడుతుంది. ఇక ఆయిలీ స్కిన్. జిడ్డు చర్మం కలిగి ఉన్నారా? అయితే యాపిల్ సైడర్ వెనిగర్కు కొద్ది పుదీనా ఆయిల్ కలిపి స్కిన్ పై అప్లై చేయండి. ఈ మిశ్రమం చర్మం యొక్క pH స్థాయిలను పెంచి చర్మంలో ఉత్పత్తి చెందే అధిక నూనెలను తగ్గిస్తుంది. పుదీనా వలన మన శరీర అందానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు జుట్టు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనికోసం ఒక అరటిపండును గుజ్జు కింద చేసి మీ ముఖానికి అప్లై చేయండి. ఇలా 20 నిమిషాల పాటు వేచి ఉన్న తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. తర్వాత ముఖానికి తేమను